నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఈ మధ్య కాలంలో సీనియర్ ఐఏఎస్ స్మితా సబర్వాల్ ఏం చేసినా పెద్ద దుమారమే అవుతోంది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కీలక పాత్ర పోషించిన ఈమె ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా ఉన్నారు. అనంతరం ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపై తనదైన శైలిలో ఎక్స్ ద్వారా స్పందిస్తూ ఉంటారు. అదేవిధంగా తాజాగా స్మిత ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగుల కోటా అవసరమా అంటూ చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెనుదుమారాన్ని రేపుతోంది. అన్ని వర్గాల నుంచి ఆమెకు ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అసలు విషయానికి వస్తే మస్కులర్ డిస్ట్రోఫీ వ్యాధితో బాధపడుతున్న 28 ఏళ్ల సైంటిస్ట్ కార్తిక్ అనే వ్యక్తి సివిల్ సర్వీసెస్ కి 4 సార్లు అటెంప్ట్స్ ఇచ్చినప్పటికీ కేవలం ఫిజికల్ కండిషన్ ద్వారా నిరాకరించబడటం జరిగింది. తాజాగా సివిల్ సర్వీసెస్ సెలక్షన్లలో ఫేక్ డిజేబుల్ సర్టిఫికేట్ పెట్టి ఐఏఎస్ సాధిస్తున్న వ్యక్తుల గురించి ఆయన స్పందిస్తూ అలాంటి వాళ్ళ వల్లే మాలాంటి వాళ్లకు అవకాశాలు దూరం అవుతున్నాయి అని తన బాధను వ్యక్తపరిచారు. ఈ సందర్భాన్ని ఉద్దేశించి స్మితా సబర్వాల్ ట్వీట్ చేస్తూ దివ్యాంగులను గౌరవిస్తున్నారా? విమానయాన సంస్థల్లో పైలట్ గా దివ్యాంగులను తీసుకుంటారా? అలాంటి వ్యక్తి సర్జన్ గా ఉంటే మీరు ఆ వ్యక్తిపై నమ్మకంతో ఉంటారా? ఆల్ ఇండియా సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అంటేనే క్షేత్రస్థాయిలోకి దూసుకెళ్లాలి. గంటలు గంటలు పని చేయాలి, ప్రయాణాలు చేయాలి, ప్రజల నుంచి భారీ సంఖ్యలో ఫిర్యాదులు తీసుకోవాల్సి ఉంటుంది. వీటన్నింటికీ ఓపికతో పాటు శారీరక దృఢత్వం చాలా అవసరం. ఇలాంటి వాటికి దివ్యాంగుల కోటా అవసరమా అని నేను అడుగుతున్నానని ఎక్స్లో పోస్ట్ పెట్టారు. ఈ పోస్ట్ పెట్టిన కొన్ని గంటల్లోనే తీవ్ర దుమారం రేపింది. అన్ని వర్గాల ప్రజల నుంచి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. అయితే ఫిజికల్ ఫిట్నెస్ అనే దాని మీద ఆమె ఎలాగైనా కూడా తన ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు. కానీ డిజేబుల్ కమ్యూనిటీని ఉద్దేశిస్తూ మాట్లాడటంతో న్యాయవాదులు, ఎంపీలు, ఇతర సంఘాలు ఆమె చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో స్మితా సబర్వాల్ ట్వీట్ పై సుప్రీంకోర్టు సీనియర్ అడ్వకేట్ కరుణ స్పందిస్తూ ఈ ఐఏఎస్ అధికారికి వైకల్యం గురించి అంతగా అవగాహన లేదనిపిస్తోంది. చాలా వైకల్యాలు స్టామినా, తెలివితేటలపై ఎలాంటి ప్రభావం చూపవు. ఇలాంటి వాళ్లకు జ్ఞానోదయం చాలా అవసరమని ఈ ట్వీట్ రుజువు చేస్తోంది అని తీవ్రంగా స్పందించారు. కరుణ ట్వీట్ కు స్మితా సబర్వాల్ రియాక్ట్ అయ్యారు. నాకు ఉద్యోగ అవసరాల గురించి తెలుసు. ఇక్కడ సమస్య గ్రౌండ్ జాబ్ కు సంబంధించిన అనుకూలతపై మాత్రమే చర్చ. ప్రభుత్వంలోని డెస్క్, థింక్ ట్యాంక్ స్వభావం కలిగిన ఇతర సేవలకు ఇలాంటి వాళ్ళు బాగా సరిపోతారని నేను గట్టిగా నమ్ముతున్నాను. దయచేసి ఓ నిర్ణయానికి రావద్దు అని అన్నారు. ఈ పోస్ట్ చూస్తుంటే బ్యూరోక్రాట్లు తమ పరిమిత ఆలోచనలతో ప్రత్యేక అధికారులు ఎలా ఆలోచిస్తారో తెలియజేస్తుందని అన్నారు ఎంపీ ప్రియాంక చతుర్వేది. ఈ పోస్ట్ పై కూడా స్మితా సబర్వాల్ స్పందించారు. పాలనకు సంబంధించిన సమస్యలపై తగిన గౌరవంతో బ్యూరోక్రాట్లు మాట్లాడకపోతే ఎవరు మాట్లాడతారు? నా ఆలోచనలు, ఆందోళన నా 24 ఏళ్ల అనుభవం నుంచి వచ్చినవే అని అన్నారు. ఈ రచ్చ ఇంతటితో ఆగేలా అయితే కనిపించడం లేదు.